365 డేస్ మీరు కళా పోషణలోనే ఆ! తలమునకలై ఉంటారు. కళాకారుల కోసమే కష్టపడుతుంటారు. ఏంటి మేడం నాకైతే ఇదే ప్రశ్న మనసులో తొలుస్తుంది. ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు మీరు? ఇది కష్టం అనుకోవట్లేదండి నేను. ఇది చాలా ఇష్టంగా చేస్తున్నాను. వావ్! అంటే ఇష్టమైన పని ఎప్పుడు ఎవరికీ కష్టం కాదు గదండీ. నేను కళలు అని జెప్పేసి అంటే యాక్చువల్లీ నాకు మొదటి నుంచి గూడా లైక్ ఒక అంటే తక్కువ కాలంలో ఎవరికైనా ఎక్కువ పేరు వచ్చేది ఏది అంటే అందరూ ఏం జెప్తారు? సినిమాలైనా అని జెప్తారు, రాజకీయమైనా అని జెప్తారు. అవును. రైట్? కానీ నా ఉద్దేశంలో నేను కళలని జెప్పేసి ఎంచుకున్నా. వావ్! ఏందంటే ఒక కళాకారులని వచ్చేసి మనం ఒక లెవెల్‌కి అంటే లైక్ పల్లెల్ పల్లె దగ్గర నుంచి, పట్టణం నుంచి, జిల్లా స్థాయి నుంచి, మళ్ళా రాష్ట్ర స్థాయి నుంచి, మళ్ళీ మనం కేంద్ర స్థాయి వరకు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నేషనల్, ఇంటర్నేషనల్ అవును. లెవెల్‌లో వచ్చేసి ఎంతోమంది అంటే మనకు ఉన్నటువంటి చరిత్రను తిరిగివేస్తే ఎంతోమంది కళాకారులు వచ్చేసి ఒక లెవెల్‌కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. సో, అందులో మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ముందు ఉన్నిందనుకోండి. ఇప్పుడొచ్చేసి ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం అయినా సరే, నేను పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో గూడా అండి. సో, అక్కడున్న ప్రతి ఒక్క కళాకారులని నాది ఒకటే ఉద్దేశం అనమాట. వాళ్ళ కళల్ని బయటికి తీసి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళకి ఒక లెవెల్‌కి అంటే అవార్డులు, రివార్డులు ఒక కేటగిరీ వరకే పెట్టారండి. అవును. కానీ ఇలాంటి కళాకారులకు జానపద కళాకారులకైనా సరే, సాంస్కృతిక కళల్లో అయినా సరే, దెన్ వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే నాటక రంగమైనా సరే, వాళ్ళని అభివృద్ధి చేసి మన సంస్కృతిని కాపాడుకోవాలి. దెన్ దాన్ని పురాతనమైనటువంటి కళలు అని చెప్పేసి ఎక్కడ మరుగున పడేస్తున్నారో వాటిని వెలికి తీసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వావ్! ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రీసెంట్‌గా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి నేను ఎంఓయూ తీసుకున్నానండి. అంటే లైక్ వచ్చేసి ఒక అనుబంధ సంస్థలాగా వాళ్ళకు మాకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. అసలు మిమ్మల్ని నిజంగా ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే జానపద కళాకారులు పడే కష్టాలు నేను స్వయంగా చూసా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయినా వాళ్ళకి పెద్ద గుర్తింపు లేదు. ఏదో చిన్న అవునండి. ఉద్యోగం అలా ఇచ్చేసి కొందరికి అది కూడా కొందరికి అది. ఇచ్చారు. కొన్ని వేల మంది అలాగే ఉండిపోయారు. సొంత ఇల్లు కూడా లేని అవునండి. ఎంతోమంది కళాకారులు ఉన్నారు. సో, వాళ్ళ పట్ల అంటే మీరు సినిమా ప్రొడ్యూసర్ చాలా అదే. ఆహ్, సి ఎన్నో గొప్ప సీరియల్స్ తీశారు. రాధమ్మ రాజమ్మ పెళ్ళైన కూతురు. రాధమ్మ యాహ్! కూతురు అదేనా? 1800 ఎపిసోడ్స్ అండి. ఎంత సూపర్ హిట్ సీరియల్స్ ఇలాంటియన్నీ అవునండి. ఇంత బిజీగా ఉంటూ వీళ్ళకు వీళ్ళని ఆదరించాలనే ఆలోచన ఎందుకొచ్చింది? వాళ్ళకు ఆదరించడం అనే కంటే అండి ప్రోత్సహించడం వావ్! అనండి. ఎందుకంటే ప్రోత్సహించడం. ఇప్పుడు అండి ప్రతి ఒక్కటి మన రాష్ట్రంలో గూడా తెలంగాణ రాష్ట్రంలో ఫైన్ ఆర్ట్స్ ఉందండి. అవును. గవర్నమెంట్ నుంచి ఉందండి. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక డయాస్ ఇవ్వట్లేదు. హ్మ్. కరెక్ట్. ఇవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే పిల్లలేదంటే ఓన్లీ థియరీనే కాదండి. ప్రాక్టికల్ గూడా ఉండాలి గదా! సో, ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతూ థియరీ చేసుకుంటూ పోయారనుకోండి ప్రాక్టికల్స్‌లోకి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. అవును. అది ఇన్వాల్వ్ అవ్వకపోతే వీళ్ళ కళ ఎలా తెలుస్తుంది? బయటికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎలా గుర్తింపు వస్తుంది? కరెక్ట్. కరెక్ట్. దానివల్ల టైం వేస్ట్ అనేది కాకూడదు గదా! అవును. దానివల్ల గూడా ఇంకొకటి ఏంటిదంటే గవర్నమెంట్‌కి గూడా బెనిఫిట్ అండి ఇందులో. ఎలా అంటే మన మాలాంటి వాళ్ళు ముందుకొచ్చినా అదే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక డయాస్ ఇస్తే దానివల్ల ఏమవుతుంది కొంతమంది ఇంకా కొంతమంది వచ్చేసి గుర్తింపు పొందారు అని చెప్పేసి ఈ పిల్లలు ఇప్పుడు గుర్తింపు పొందితే వేరే స్టూడెంట్స్ కూడా ఫైన్ ఆర్ట్స్ అనేది ఎంచుకుంటారండి. అంతే గదా! దానికి కూడా గవర్నమెంట్కి కూడా ఏంటిదంటే దాంట్లో స్టూడెంట్స్ పెరుగుతారు. దానికి తగినటువంటి ఒక రకమైనటువంటి వనరుల్లో ఏదుందో మనకు రాష్ట్రానికి వచ్చే వనరుల్లో ఎడ్యుకేషన్ కూడా ఒకటి కదండి. అవును. అందులో ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది కదండి. సో జేఎన్ఎఫ్ ఇప్పుడు మనకు ఫైన్ ఆర్ట్స్ ఉంది, జేఎన్ఎఫ్ ఉంది. సో అందులో కూడా కళాకారులకు సంబంధించినటివి ప్రోత్సహించేటివి అన్ని సెగ్మెంట్స్ ఉన్నా అన్ని సిలబసెస్ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఎక్కువ కనుమరుగవుతున్నారండి. ఎందుకంటే వాటికి గుర్తింపు లేదు అనేది వాళ్ళ కన్సెప్షన్, వాళ్ళ కాదండి ఆలోచన. బీఈడీ చేస్తే టీచర్ అవుతాడు. అవుతారు. ఫైన్ ఆర్ట్స్ చేస్తే ఏమవుతాడు? ఏమవుతారు? ఇది మీరు రైజ్ చేసింది నాకు మతిపోయింది అసలు నిజంగా. అందుకని ఏం చేశానంటే వాళ్ళకు ఒక గుర్తింపు కలిగించాలి, వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకు డయాస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుంచి ఇలా కోవిద సహృదయ
ఫౌండేషన్ అండర్లో, ఒక ట్రస్ట్ అండర్లో ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి. ఆ రకంగా నేను ఆచార్య యూనివర్సిటీ నుంచి ఒప్పందం కుదుర్చుకోవడము. సో పిల్లల్ని అంటే లైక్ ఎన్రోలింగ్ చేయించాలి, స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచాలి, వాళ్ళకి ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ పోతే వాళ్ళు ఎంతకైనా అండి ఎలా అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంతకు మనం ప్రోత్సహిస్తే ఇట్స్ అన్లిమిటెడ్. అలాగే టాలెంట్, ఇక్కడ టాలెంట్ అంటే నవనాడులు కదిలించేటువంటి ఒక నృత్యం అనేది దాంట్లో వీళ్ళని ప్రోత్సహిస్తేనండి అది దేనికైనా దారితీస్తుంది కదా. ఎలాగైనా సరే దానికంటే మన గవర్నమెంట్కైనా మన సంస్కృతిని కాపాడుకోవడానికైనా సరే దానికి ఒక గుర్తింపునిచ్చామనుకోండి. నేను దీని మీదకి నేను అంటే టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఆ గుర్తింపు తీసుకురావాలి. అలాగే వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించేటట్టు చూడాలి. రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క గేమ్కి ఒక రిజర్వేషన్ ఉందండి. ఎక్కడ ఒక కోటా ఒకటి ఏంటిదంటే ఆ రిజర్వేషన్ కల్పించారు వాళ్ళు, ఆ కోటా కల్పించారు. అదే ఇది ఎందుకండి, బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కదులుతుంది కదా. మనకు యోగా అంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అలాగే యోగాలో ఆసనాలు చేస్తున్నారు. యోగాతో పాటు యోగాలో చేసినటువంటి కొన్ని ఆసనాలు కూడా ఇప్పుడు నృత్యంలో కొన్ని భంగిమలండి, కొన్ని ముద్రలండి. సో ఇట్లాంటి భంగిమలు ముద్రలు ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్ దానికి ఒక కోటా కల్పించాలి పిల్లలకి. ఇందులో కూడా ఏంటిదంటే దానివల్ల ఏమవుతుందంటే మన సంస్కృతిని ముందుకు సాగనిచ్చే వాళ్ళమవుతాం, ప్రోత్సహించిన వాళ్ళమవుతాం, దానికి ఉపాధి కల్పించిన వాళ్ళమవుతాం కళాకారులకి. సో ఈ ఉద్దేశంతో అలాగే కనుమరుగైపోతున్న మన కళల్ని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి అని చెప్పేసి ఇలా చిలికి 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 గాలివానలాగా మా గురూజీ మూర్తి ఉన్నారనమాట. సో చినుకు మూర్తి గారు, ఆయన లైక్ ఒక అనలిస్ట్, దెన్ వచ్చేసి ఆయన ఒక రైటర్. సో ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ సలహాని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పటి వరకు కొన్నేళ్ల నుంచి దీని మీద చేస్తున్నానండి. ఆ గాయత్రి మాత దయ వల్ల ఎట్టకేలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి సాధించేశాం. 2014 నుంచి అనుకుంటా కదండి మీ ప్రస్థానం? సేవా ప్రస్థానం 2014-9 నుంచి అనుకోండి. రిజిస్టర్డ్ అంటే క్వశ్చన్ చేసి మీరు ఎందుకు అని అన్న వాళ్ళకి ఒక స్టాంప్ మార్క్ వేసింది 2014. అప్పటి నుంచి కోవిదా సహృదయ ఫౌండేషన్ అనేది కంటిన్యూగా సర్వీస్ చేస్తూనే ఉందండి. దెన్ అలాగే ఇప్పటికి నేను అంటే కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళని, వాళ్ళతో చేయించే వాళ్ళని చూశానండి. కానీ మీరు తిరుపతి వేదికగా లక్షల మందికి ఉపాధి కల్పించారు. అది ఎట్లా సాధ్యం అండి? ఏం చేశారు అసలు? అది అక్కడ అదేంటిదంటే అండి, అక్కడున్న యూనియన్ వాళ్ళందరితో, అంటే ఇప్పుడు మనకు కందారపు మురళి గారు, బంగారపు మురళి గారు, ఇప్పుడు మన అన్నమయ్య పీఠం ఉందండి. అక్కడ ఒక అన్నమయ్య పీఠాన్ని పెట్టామండి. ఏంటిది ఒక అన్నమయ్య పీఠం అంటే లైక్ విజయశంకర స్వామి ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఆధ్వర్యంలో అన్నమయ్య అంటేనే మనకు కళ అండి, కళలంటేనే అన్నమయ్య అండి. ఇప్పటికీ అన్నమయ్య పీఠాన్ని, అక్కడ అన్నమయ్య గృహాన్ని అక్కడ కూల్చేసినప్పుడు తిరుమలలో, అంటే ఇది ఎంతో మందికి తెలుసో తెలీదో, 2004లో లైక్ వాళ్ళు వాంటెడ్గా ఆర్ అన్వాంటెడ్గా, అది అప్పటి రోజులు అటండి. అప్పటికి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు అనుకోండి, అంత వయసు కాదు నాది. సో దాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి ఏం కావాలి అనేది చూశాను తప్ప దాని గురించి అంత కరెంట్ అయి పెట్టలేదు. సో అదేంటంటే తిరుమలని ఎక్స్పాండ్ చేసే క్రమంలో అన్నమయ్య గృహం ఏదుందో అది తొలగించాల్సి వచ్చింది. సో కానీ కళాకారులకి అన్నమయ్యని గుర్తించాల్సింది అక్కడే కదా. ఇప్పటికే ఆయన్ని, మన వెంకటేశ్వర స్వామిని పయనింపు సేవలో వచ్చేసి పాట పాడేది ఎవరు అంటే ఆ అన్నమయ్య వంశం వాళ్ళే చేస్తున్నారు, రైట్. సో అలాంటి వాళ్ళకు వచ్చేసి అక్కడ అదే లేదు అనే వాళ్ళకి ఆ ఫీల్ కలగకూడదు. ఏ కళాకారులైనా సరే వెళ్ళి కనుమరుగైపోతున్న కళల్ని వచ్చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అఖండ నామ సంకీర్తనని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఈ లైక్ మన టీటీడీ నుంచి దేవస్థానం వైపు నుంచి ఉన్నటువంటి అధికారులతో వాళ్ళని సంప్రదించి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి యూనియన్లతో వాళ్ళందరితో కొలాబరేట్ అయిపోయి ఇక్కడ ఉండే కళాకారులందరినీ వచ్చేసి చేసి అప్పుడు అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ఎలా చేసామంటే 10,000 మందికి అప్పుడు దర్శనం ఇప్పించారండి. అఖండనామ సంకీర్తన అనేది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ ఉందండి. ఇప్పటికి అప్పుడు మొదలు పెట్టారండి అది. అప్పుడు మొదలుపెట్టించారు. ఇప్పుడు అంటే ఆపేసి ఉన్నదాన్ని మొదలుపెట్టారు మళ్ళీ.
అప్పుడు ఉన్నటువంటి మన ఈఓ గారు అప్పుడు మొదలుపెట్టించారనమాట. సో స్కీప్ కంటిన్యూగా ఇప్పుడు జరుగుతుంది. 7,500 గ్రూపుల్ని ఎన్రోల్ చేశామండి. అంటే 1,20,000 మందికి ఉపాధి కల్పించారు. ఒక్కొక్క గ్రూప్లో అంటే 12 మంది ఉంటారు, 24 మంది ఉంటారు. రకరకాలుగా డిఫరెంట్ ఉంటాయి కదండి. కూచిపూడి, భరతనాట్యం అంట, పేరిణి అంట, అంటే డప్పు, డోలు, నారద, ఇవన్నీ ఇట్లా ఎలా ఒక్కొక్కటి ఇలా ఉన్న క్రమంలో సో ఆ గ్రూప్ని అక్కడ ఎన్రోల్ చేయడం జరిగిందండి. సో అందులో కూడా నేను ఉన్నందుకు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.